చెందిన కానిస్టేబులే సాక్షి కాబట్టి ఇంకా అందులో తిరుగు ఉండదు. రైట్. ఇక్కడ రామకృష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి. రామకృష్ణ గారు లీగల్గా ఒకటి చెప్పండి, చట్టపరంగా మీ అబ్జర్వేషన్ చెప్పండి. రెండవది అక్కడ పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎట్లా మాయమవుతాడు? బతికుండి కనపడకుండా పోయే పరిస్థితి లేదు 40 రోజుల నుంచి. చనిపోతే శవం దొరకట్లేదు. ఈ రెండు ఒకదానికొకటి సింక్ అవ్వట్లా. చూసే వాళ్ళందరికీ, మాలాంటి వాళ్ళకి అందరికీ అతను చనిపోయాడు, చంపబడ్డాడు, మృతదేహాన్ని కూడా మాయం చేశారనే నమ్ముతున్నాం. మీరు లాయర్లు కాబట్టి మీరు ఏదైనా మీకు అన్ని ఎవిడెన్స్ ఉంటే తప్ప మీరు అంత తొందరగా ఒక కంక్లూజన్కి రాలేరు. బట్ మీరు పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్నారు కాబట్టి అది ఆ కోణంలో చెప్పండి రామకృష్ణ గారు. నమస్తే. నమస్తే గారు, అలాగే చర్చలో పాల్గొన్న మిత్రులందరికీ, ఏబిఎన్ వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు మీరు ఈ చర్చను మొదలు పెడతా ఉండంగానే మన ఏబిఎన్ టీవీలోనే ఒక స్క్రోలింగ్ వచ్చింది. స్పష్టంగా మధ్యప్రదేశ్ హైకోర్టు వారు ఉంది, అది చదివి వినిపించమంటే వినిపిస్తాను, అది నా దగ్గర ఉంది. అదే సార్, ఇట్లాంటిది వచ్చింది సార్. ఇది ఎలిగేషన్ అనుకోండి. దానికి సంబంధించి పోలీసులు వేసినటువంటి పిటిషన్, ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చెప్పి వేసినటువంటి పిటిషన్ లో స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇది మీ విధుల్లో భాగం కాదు, కస్టోడియల్ సంబంధించినటువంటి దానిలో వాళ్ళు హింసించటం కానీ ఈ విధంగా చంపటం కానీ మీ విధుల్లో భాగం కాదు కాబట్టి ప్రభుత్వ రక్షణని మీరు పొందలేరు అని చెప్పని డిస్మిస్ చేయటం జరిగింది. దాంతో పాటుగా ఇంకోటి కూడా మరలా ఇంకొక స్క్రోలింగ్ కూడా వస్తుంది. ఒక ఐపీఎస్ అధికారికి సంబంధించి ఎంపీకి సంబంధించినటువంటి కస్టోడియల్ టార్చర్ కి సంబంధించినటువంటి దానిలో హైకోర్టు వ్యాఖ్యానిస్తా, దీని మీద మీకు అవగాహన ఉంది, మీరు దీని మీద సరెండర్ అవుతారా లేదంటే బెయిల్ పిటిషన్ మీద అంటే యాంటిసిపేటరీ బెయిల్ వేస్తారా మీరు చెప్పుకుంటారా తేల్చండి అని చెప్పని రేపటికి వాయిదా వేసినట్టుగా కూడా వచ్చింది. 3, ఇప్పుడు మా మిత్రులు శాంతి ప్రసాద్ గారు చెప్పినట్టుగా అందరి కళ్ళకి గుర్తున్నటువంటి సంఘటన, 9 మంది పోలీసులకి అధికారులకి మరణ శిక్షను మదురై కోర్టు వారు విధించడం కూడా జరిగింది. ఇలాంటి లాకప్ డెత్ కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు ఉదాహరించవలసి వచ్చిందంటే, చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాళ్ళు కానీ, చట్టం పట్ల అవగాహన కలిగినటువంటి వాళ్ళు కానీ ఈ విధంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉండదు. సరే, దీనిలో ఏం జరిగింది, ఎలా జరుగుతుంది అనే దానికి స్పష్టంగా ప్రభుత్వం ఒక విచారణాధికారిని నియమించడం జరిగింది. ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇందాక మీరు మాట్లాడినట్టు దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. రాజకీయం కాదు. ఒక మాట రామకృష్ణ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్, రాజకీయం చేయడము అది దాంట్లోకి తర్వాత వెళదాం. అసలు మే 9వ తేదీ నుంచి ఇంతవరకు పోలీసులు నిందితుడుగా తీసుకొచ్చిన యువకుడు కనిపించట్లేదంటే వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి? రాజకీయాలు ఇవి ఉంటాయి, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, అది మంచా చెడా నీచమా పద్ధత ఈ తర్వాత మాట్లాడదాం. ముందు నాకు కావాల్సింది సాయి కృష్ణ అనే యువకుడు చంపబడ్డాడని నేను అనుకుంటున్నాను, విజయవాడలో ఉన్న మీరేమనుకుంటున్నారు అనేది నాకు కావాలి. ఇప్పుడు అక్కడ ఒకటి సార్, అక్కడ ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉంది. హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు 29వ తారీఖు లోపు ఖచ్చితంగా తీసుకురావాలి సార్. అది రాంగ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది సార్. కోర్టుకి ఒక మాట సార్ రామకృష్ణ గారు ఒక మాట, శాంతి ప్రసాద్ గారు మీరు కూడా ఆలోచించండి. మీరు కూడా ఆలోచించండి. రామకృష్ణ గారు మీరు చెప్పండి, శాంతి ప్రసాద్ గారు మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఏంటంటే రామకృష్ణ గారు, హెబియస్ కార్పస్ పిటిషన్ మొన్న నాకు గుర్తున్నంత వరకు 4వ తారీఖు ఏమో వేసినట్టున్నారు, ఈ నెల 4వ తారీఖున ఇప్పుడు వేసినట్టున్నారు. హెవియస్ కార్పస్ పిటిషన్ వేస్తే విచారణ జరిగిన తర్వాత కోర్టు ఏం చెప్పిందంటే, ఈ నెల 29న అబ్బాయిని ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి పోలీసులను ఆదేశించింది. అంటే ఇంకా టైం ఉంది వాళ్ళకి 29 వరకు. నా పాయింట్ ఏంటంటే, అసలు వీళ్ళు తీసుకొచ్చిందే కోర్టు ప్రొడ్యూస్ చేయడానికి కదా. ఏది ఆ 2 వారెంట్లు ఉన్నాయి కదా, ఆ 2 వారెంట్లలో కోర్టు ప్రొడ్యూస్ చేయడానికే కదా తీసుకొచ్చింది. ఆ తీసుకొచ్చిన యువకుడు కనపడకుండా పోయినప్పుడు రేపు హెవియస్ కార్పస్ పిటిషన్ రోజు ఎవరిని చూపిస్తారండి? నేను చెప్పేది అదే సార్. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు దీనిలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతా ఉంది. ఓ పక్క న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్ ఉంది, 2 విచారణ జరుగుతా ఉంది. తీసుకొచ్చే అవకాశం ఉందా లేదా అనేది నిర్ధారణ అవ్వాల్సినటువంటి దశలో
ఒక కంక్లూజన్ కి వచ్చేసేసి మాట్లాడేటటువంటి విషయం మాట్లాడేసే పరిస్థితి ఈ నిమిషంలో ఉండదు సార్. అది మీరు మీడియా పరంగా ఏమన్నా మాట్లాడుకుంటూ కానీ కాకినాడ దగ్గర బాలకోటయ్య గారు నమస్కారం.